దేనికైనా కూడా ఎంట్రన్స్ టెస్ట్ అనేది చూస్తూ ఉంటాం. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పిల్లలు రాత్రి బౌళ్ళు చదివి చాలా కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్లను దాటి వాళ్ళు కోర్సుల్లో ఎంటర్ అయ్యి చదువుకోవడం జరుగుతుంది. కానీ పరలోకానికి కూడా ఒక ఎంట్రన్స్ ఉందండి. ఆ పరలోకానికి ఉన్న ఎంట్రన్స్ని దాటి లోపలికి వెళ్ళాలంటే అసలు ఏదైనా టెస్ట్ ఉందా, అసలు మనం ఆ టెస్ట్ను పాస్ అవడానికి మనం ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతున్నాము అనేది ఒక్కసారి ఈ భూమి మీదే చూసుకుంటే మంచిది. ఈ విషయం అయ్యే ఒక్క అంశం తీసుకుంటున్నాను. అదేంటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇది స్వయంగా యేసు ప్రభు 2-3 సార్లు మనకి మా సువార్తల్లో చెబుతూ ఉన్నారనమాట. మనందరం కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని ఒక ఉపమానంలో కూడా ఎత్తి ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ అంశంగా చూస్తే మనం ముఖ్యంగా మొదటిగా పాత నిబంధనలో చూస్తే సంసోను అనే ఆయన ఒక ఆయన కనిపిస్తారనమాట. ఈయన న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటారు. అంతేకాకుండా ఈయన ఒక గొప్ప న్యాయాధిపతిగా అనేక సంవత్సరాలు ఇజ్రాయేలీలను ఎంతో కాపాడి, ఎంతో ఫిలిస్తీన్లతో పోరాడి కాపాడిన గొప్ప న్యాయాధిపతిగా, యుద్ధ వీరుడైన న్యాయాధిపతిగా కనిపిస్తాడు సంసోను. కానీ ఒక గాడిదేవతోనే 1000 మందిని చంపిన సంసోను బేలగా చనిపోవాల్సి వస్తుంది అనమాట. ఎంతో నిస్సహాయుడిగా చనిపోవడం జరుగుతుంది. అది ఎందుకు సంభవించింది అంటే ఒక్కసారి మనం న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనకి సంసోను చేసిన ఒక విచిత్రమైన ఒక విషయం కనిపిస్తుందండి. అదేంటంటే దెలీలా అనే ఆమెని మోహించినట్టుగా కనిపిస్తుంది అనమాట. చాలా మంది ఈ లోకంలో యుద్ధవీరులుగా, యుద్ధశూరులుగా, లేదంటే దేవుని యొక్క పాట కూడా పాడుకుంటాం కదా, దేవుని వారసులు మనం యుద్ధ వీరులం అని పాడుతూ ఉంటాం. ఇలాంటి మంచి చరిత్రే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంలో వాళ్ళు తప్పిపోయి దేవునికి మనుషులకి కూడా పనికి రాకుండా అయిపోయి వారి జీవితాన్ని ముగించుకోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన సంసోన్ చేసింది ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో అతను ఒక గాజా అనే దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చాలా గొప్ప యుద్ధ వీరుడిగా ఉంటాడు. అక్కడ వాళ్ళు శత్రువులు వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ ద్వార బంధాలను కూడా పెరికేసి వాటిని మీద వేసుకుని వెళ్ళిపోయేటట్టుగా చూస్తాం అనమాట. అంటే అంత బలం అనమాట. వాళ్ళు ఏదో గవిని దగ్గర శత్రువులు మాటు పెడితే ఆ గవిని యొక్క ద్వార బంధాలు కూడా పెరికేసి మీద వేసుకుని వెళ్ళిపోయినంత గొప్ప సూర్యుడైన ఈయన ఒక తప్పు చేస్తాడు. అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే దెలీలా అనే ఆమెను మోహించినట్టుగా ఉంటుంది. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను అని ఉంటుంది అనమాట. ఇతను ఇంత గొప్ప బలవంతుడిలో బలం ఎలా తొలగిపోయిందంట? దెలీలా అనే ఆమెను మోహించడం అంటే శరీరాశకు లోబడిపోయాడు. శరీరాశకు లోబడిపోయి ఆమెను ఎంత ప్రేమించాడంటే, ఆ శరీరాశిని ఎంత ప్రేమించాడంటే ఆమె క్షౌరం చేయిస్తుందంట. అసలు ఆమెకి తన రహస్యం చెప్పేశాడు. చెప్పడం ఒక తప్పు, అంతేకాకుండా ఆమె నిద్రపుచ్చిందంట. నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయి ఆమె క్షౌరం చేయించడం మొదలెట్టి ఒక అతన్ని పిలిచి అతనికి 7 జడలు ఉన్నాయంట. ఒక్క జడ క్షౌరం చేయించినప్పుడు లేగలేదు, 2, 3, 4, 5 అలా 7 జడలు క్షౌరం చేయించినప్పుడు కూడా అతను ఏమాత్రమో మెసలకుండా అలాగే నిద్రమత్తులో ఉండబట్టి చివరికి అతను నాశనం అయిపోవడం జరిగిందనమాట. అతన్ని బంధించడము, అతన్ని తీసుకెళ్ళి అతని కళ్ళు ఊడబెరికి అతనితో ఈ శత్రువులైన ఫిలిస్తీన్లు తిరగల రుబ్బించినట్టుగా చూస్తాం అనమాట. అంత పతనావస్థకి అతను వచ్చేయడం జరుగుతుంది. ఎందువల్ల? ఒక దెలీలా అనే స్త్రీని మోహించడం. అక్కడ దెలీలా అక్కడ ఆయనకి, కానీ మనకైతే ఈ లోకంలో శరీరాశ, నేత్రశ, ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తామంటే దేవుడు 1 సారి 2 సారి 3 సారి 7 మార్లు గద్దించనను వినని వాడు తప్పక నాశనం అయిపోతాడని ఉంటుంది అనమాట. మళ్ళీ లెగడంట. అందుకని మనం దేవుడు గద్దిస్తూ ఉంటాడు, మధ్యలో హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మళ్ళీ తిరిగి లేగాలి. దావీదు కూడా తప్పు చేశాడు, తప్పు చేయలేదు అంటలేదు, కానీ ఆయన హెచ్చరికను తీసుకున్నాడు. నాతాను అనే ప్రవక్త ద్వారా ఒక హెచ్చరిక వచ్చినప్పుడు తన తప్పును తెలుసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చి తప్పు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఒక షిమ్మి అనే ఆయన తిడుతూ ఉంటే ఏమంటాడంటే, కుక్కలాంటి షిమి కదా, ఇతన్ని నేను చంపేస్తాను అని అతని రక్షక భటుడు అడుగుతా ఉంటే అతను ఏం చెప్తాడంటే, వద్దు,
అతన్ని ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే ఇతను నన్ను తిడుతూ ఉంటే దేవునికి కరుణ కలిగి నా మీద ఉన్న ఈ శాపాన్ని తొలగిస్తాడేమో, నా పాప శాపాన్ని తొలగిస్తాడేమో అంటాడనమాట. అక్కడ పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం. కానీ ఈయన 7 మార్లు కూడా కత్తిరిస్తున్నా కూడా ఏమాత్రము లేగనంత నిద్ర మత్తులో అతను ఉన్నట్టుగా చూస్తాం. అలాగే దేవుని గద్దింపు చాలాసార్లు నిద్ర లే, మేలుకో, నువ్వు మేలుకొని దేవుని స్తుతించు, ప్రార్థించు అని మనకు కూడా దేవుడు చెప్తానే ఉంటాడు. కానీ మనం ఎంత నిద్ర మత్తులో ఉంటామంటే ఈ దేవుని యొక్క మాటని అలక్ష్యం చేసేస్తాం, లక్ష్యం చేయక ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు చివరికి పతనం అయిపోవడం జరుగుతుంది. అంటే పరలోకపు ద్వారంను ఇందాక చెప్పాను కదా, ఎంట్రన్స్ గేట్ని దాటి లోపలికి వెళ్ళే అవకాశాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. ఎంతో గొప్ప దేవునిలో గొప్పగా వెలిగాం, ఎప్పుడూ చాలాసార్లు దేవునిలో గొప్ప కార్యాలు చూసాం, చాలామందికి చెప్పాం. కానీ ఈ సంసోన్ లాగా మనం నిద్రపోతుతనానికి, అంటే వాత వేయబడి మనస్సాక్షి అంటారు కదా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు పిలిచినా పలకని ఆ నిద్ర మత్తులో ఏమైపోతామంటే పతనం అయిపోవడం జరుగుతుంది. అలాగే ఇంకో అంశానికి వస్తే యోనా యొక్క చరిత్రను మనం ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు అతన్ని పిలుస్తాడు. పిలిచి నినివే పట్టణస్తులు చాలా దుర్గతికి లోనైపోతారు, ఎందుకంటే వారి పాపం చాలా పెచ్చిమీరిపోయింది, వారిని నశింప చేయడం చాలా తేలిక, కానీ ఈ లోపల వారికి ఒక అవకాశం ఇద్దామని నేను పంపుతున్నాను. వారికి నాశనం అనే దుర్గతి పట్టకుండా నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పు, దేవుడు 3 రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ఒక మాట చెప్పమన్నప్పుడు యోనా ఏం చేస్తాడంటే దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాడంట. దేవుడి దగ్గర నుంచి ఎవరు పారిపోతారు, ఎలా పారిపోతారు, అసలు అవకాశం ఉందా? కీర్తనకారుడు చెప్తాడు కదా, ఆకాశమునకు ఎక్కిపోయేదినా నీవు అక్కడ ఉన్నావు, భూమి అగాధంలోనికి దిగిపోదునా, సముద్ర అగాధంలోనికి దిగిపోతే నీవు అక్కడ ఉన్నావు, దేవా నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి తప్పించుకుపోతాను అంటాడనమాట. అందుకని మనం ఏం చేయాలంటేనండి, ఈ దేవుడి దగ్గర నుంచి పారిపోవడం మానేయాలి, దేవుని వైపు తిరగడం, దేవుని తట్టు తిరగడం, దేవునిలో ముందుకు సాగడం మనం మొదలు పెడితే ఆ దేవుడు ఎంత కరుణామయుడంటే నువ్వు ఒక్క స్టెప్స్ ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వచ్చి నిన్ను అందుకునే గొప్ప దేవుడు నీకున్నాడు. కానీ దేవుని దగ్గర నుంచి పారిపోవడం, యోనా చేసిన తప్పును చేసి అతను మరి తప్పించుకున్నాడా? యోనా దేవుని దగ్గర నుంచి పారిపోయాడు. మనం కూడా తప్పించుకుంటామా? తప్పించుకోలేకపోయాడు కదా, వాడే ఎక్కాడు, తర్షీషుకు పోయే వాడే ఎక్కాడు. వాడే ఎక్కినప్పుడు ఆ తుఫాను గాలి వానికి వాడ మునిగిపోవడం జరుగుతుంటే ఇంకా ఈ పారిపోవడం వల్ల ఏంటంటేనండి అన్యజనుల్లో ఒక సాక్ష్యం పోద్ది. అక్కడ వాళ్ళంతా అన్యులు, వాళ్ళందరూ కూడా మీరు యోనా పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకు అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. లోకంలో చూసారా ఎంత దిగుజారిపోతామంటే ఒక్కొక్కసారి అన్యులైన వాళ్ళు ఎవరి దేవతలకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట ఈ ఆపద తప్పించమని. అంతేకాకుండా ఓడని చులకనంటే ఏంటి, ఓడ తేలిక చేయడానికి వస్తువులన్నీ బయట పారేసి వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారంట. కానీ దేవుని బిడ్డలం అనుకునే మనము, దైవ జనులు అనుకునే మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ ఓడ దిగువ భాగం అంటే ఏంటి, ఏ శబ్దము వినిపించని చోటు, ఆ దేవుని మాటే వినిపించని చోటుకి దిగిపోయి హాయిగా నిద్రపోతున్నామంట. మనకి ఇది పెద్ద హెచ్చరిక అండి. మన జీవితంలో ప్రక్క వాళ్ళు ఏదో అన్య దేవతలు అలా అనుకోవడం కాదు, వాళ్ళకున్న భక్తి మీకుందా, వాళ్ళకున్న భక్తి మీరు చేసుకుంటున్నారా, మీరు దినము ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నామా, బైబిల్ చదువుతున్నామా, తెలియని వారికి దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? ఇవన్నీ చేయకుండా నేను చాలా గొప్పగా దేవుని సేవ చేస్తున్నాను, దేవునిలో ఉన్నాను, లేదంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దేవుడు నన్ను రక్షించేస్తాడు, ఆ పరలోక ద్వార ప్రవేశం నాకు ఉచితము అనుకోవడం చాలా వ్యర్థమైన ప్రయత్నం అండి. అది చాలా వ్యర్థమైన తలంపు, దానివల్ల మనం పరలోకంలో ప్రవేశించం. ఇక్కడ యోనాని అందుకనే ఆ నావికుడు అంటాడు, నా ఓడ నాయకుడు ఓయి నిద్రపోతా అని పిలవాల్సి వస్తుంది. అతను అప్పుడు లెగిసి ఒప్పుకొని నా వల్లే ఈ ఆపద వచ్చింది, నన్ను తీసుకెళ్ళి ఈ సముద్రంలో పడవేయమన్నప్పుడు వాళ్ళు పడవేశారా? పడవేరు. వాళ్ళు దేవునికి భయపడతారు.
ఈ దేవుడికి భయపడి ఈ హెబ్రీల దేవుడు, ఈ దేవుడికి మనం భయపడాలి అనుకుని అతను పడవేయకుండా ఎంతో ప్రయత్నం చేస్తాడు వాడు బద్దలైపోకుండా. కానీ ఇంకా చివరికి ఆఖరిగా ఇంకా వాళ్ళు చనిపోతారని తెలుసుకున్నప్పుడు అప్పుడు యోనాను పడవేసినా కూడా ఆ తర్వాత కూర్చునండి యెహోవా దేవునికి బలి అర్పించారంట, మొక్కుబళ్ళు చేసుకున్నారంట. ఇది చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోనా 1వ అధ్యాయం చదవండి. అన్యులలో అప్పుడు అంతా అయిపోయాగా నిమ్మళించిందంట. నిమ్మళించి అంతా తుఫాన్ అంతా గాలివాన్ నిమ్మళించినప్పుడు వాళ్ళు తిట్టుకుని ఉండరా కూర్చుని? ఏమని అనుకుని ఉంటారు? అయ్యో ఇతను గొప్ప దైవజనుడు, నినివే పట్టణానికి వెళ్ళమంటే ఇటు వచ్చాడు, ఇతని వల్ల మన యొక్క సరుకులు పోయినాయి, ఓడ అంతా కూడా బద్దలైపోయింది, అంతేకాకుండా మన ప్రాణాపాయ స్థితి వచ్చేసింది కదా అని వాళ్ళు తిట్టుకుని ఉండరా? అందుకే అన్ని జనులకు మనం రక్షణ చూపించాలా, మనం రక్షణ మార్గంలో నడిపించా ఆ పరలోక ద్వార ప్రవేశం ఇవ్వాలా? లేదంటే మనమే నిద్రపోయి నిద్రపోతు సంఘంగా ఉండి మన వల్ల అన్యులకి ఒక చీత్కారం తృణీకారం వచ్చేటట్లు చేయాలా? ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో చేయవలసిన దేవుని పనిలో చేయకుండా మనం ఏ విధంగా మన యొక్క పనిని అశ్రద్ధ చేసి దేవుని పని చేయకుండా వేరే దిక్కులో దేవునికి దూరంగా పారిపోతున్నాము. ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇంకా యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వస్తే లూకా సువార్త 22వ అధ్యాయంలో వీరు ఏ విధంగా నిద్రపోయారో ఉంటుంది. అది కూడా ఎప్పుడు? రేపు దేవుడు యేసయ్య శ్రమలకి పాలైపోతాడు, ఆయన అప్పగించబడే ఆ ముందు రాత్రి ఏం చేస్తున్నారంటే యేసయ్య వారిని ఒలీవల కొండకు తీసుకెళ్ళి ముఖ్య శిష్యులను దగ్గర పెట్టుకొని నేను ప్రార్థించడానికి వెళ్తున్నాను అని కొంచెం దూరంలో ఉన్న వారిని కూడా మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నా కొరకు మీకు శోధన కలగకుండా ప్రార్థన చేయండి అంటే వారు నిద్రపోయారండి. కానీ మీరు ఒక విషయం గమనించండి, అక్కడ వాక్యంలో చెప్పబడింది. లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనంలో ఒక్కసారి చూస్తే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి అని ఉంటుంది. వీరెందుకు నిద్రిస్తున్నారు? రేపు రాబోయే శ్రమలు, యేసు ప్రభు అప్పగించబడి ఇదంతా కూడా యేసయ్య ముందు రాత్రి చెబుతూ ఉన్నాడు. ఆయన ముందంతా కూడా ఆయన ప్రిపేర్ చేశారు వీళ్ళని. అప్పుడు ఏం చెయ్యాలి? ఆయనే చెప్తారు యేసయ్య 47వ వచనంలో, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పిన ఆయన అడుగుతాడు. మీకు దుఃఖం చేతే పడుకున్నారు, దుఃఖం భరించలేక నిద్రపోయారు. కానీ మనకి శోధనలు వచ్చినప్పుడు అండి నిద్రపోవడమో అట్లా అవాయిడ్ చేయడమో, కొంతమంది అయితే ఏ సినిమాలో చూసేసుకుంటా ఆ దుఃఖాన్ని మర్చిపోవాలని చూస్తారు. దుఃఖం ఎక్కడికి పోదు, శోధన ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. మీరు అవాయిడ్ చేసినంత సేపు పోదండి. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆ నిద్రమత్తును వదులుకుని ప్రార్థన చేసి మెలకువగలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అండి ఆ శ్రమలన్నిటినీ తీసివేస్తాడు. సాయంకాలము ఏడ్పు వచ్చి దుఃఖం వచ్చినా ఉదయానికి సంతోషం వస్తుందని వ్రాయబడినట్లుగా బైబిల్లో మీకు సంతోషం వస్తుంది. ఎప్పుడు మీరు ప్రార్థించినప్పుడు శోధనలన్నీ తొలగిపోతాయి. కానీ మీరు ప్రార్థించకుండా ఆ విషయాన్ని మీరు పక్కకు నెట్టేసి ఈ లోకపు సంతోషాల్లో ఏదో దాన్ని మర్చిపోదాం, కొంతమంది తాగుడు బ్రతుతో మర్చిపోదాం అనుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏమాత్రమూ లేదండి. ఎప్పటికైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మీకు శాంతి సమాధానము. ఎందుకంటే ఆశ్చర్యకరమైన ఆయన సమాధానం అంట మీ ఆలోచనలకి మీ తలంపులకి కావలి ఉంటుందంట. ఆయన సమాధానం ఆవరించబడి ఉంటుంది. దానికి యొక్క సమాధానం అంటే ఆయన ఇచ్చే ఆ ఫీలింగ్, ఆ సమాధానం ముందు వస్తుంది, తర్వాత దానికి సొల్యూషన్ వస్తుంది. అంటే మీ యొక్క సమస్య ఉంటుంది కదా, దానికి పరిష్కారం తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ప్రార్థించగానే మీకు సమాధానం వస్తుందండి. అందుకనే ఏదన్నా దుఃఖంతో కూడా నిద్రపోవడం కాదు, నిద్రమత్తులు అయ్యారు ఇక్కడ శిష్యులు. దుఃఖంతో, శ్రమతో, శోధన వస్తుందనే బాధతో కూడా మీరు నిద్రమత్తుకు పోకూడదు. అలాగే మనం అబ్రహాం చూస్తే అబ్రహాం కూడా నిద్రించి అర్పణను అర్పించినప్పుడు అర్పణ తీసుకోవడానికి పైనుంచి దేవుడు ఇంకా దిగి రాలేదని ఆ యొక్క ఖండాలు చేసి ఆ బలిని అక్కడ పెట్టి నిద్రించినట్టుగా చూస్తాం. అలాగా కొంతమంది ఎదురు చూడలేక
దేవుడు ఇంకా సమస్యకు సమాధానం ఇవ్వటం లేదని ఆలోచించుకుంటూ నిద్రపోతుతనంగా ఉంటారు. అలాగే నోవహ కూడా తాగుడు వ్యసనంతో ఆ మత్తుతో నిద్రించి అతను ఏమవుతాడంటే కనాన్ని శపించాల్సి వస్తారు. బట్ బిడ్డలకు శాపం. వీళ్ళందరి వల్ల ఏంటంటే ఈ నిద్ర మత్తుతో నీవు కునికడం వల్ల నీ బిడ్డలకు శాపం తెచ్చిన వాడివి అవుతావు. నీ బిడ్డలకి ఒక దేవుని యొక్క రాజ్యాన్ని చూపించడం పోయి ఆశీర్వాదాన్ని నీవు దొంగిలిస్తున్నావు, వాళ్ళకి శాపం తెస్తున్నావు. ఎందుకని? నీ నిద్ర మత్తు. ఏదో ఒక ఉద్యోగం ఉంది, ఒక డైలీ బేస్లో చక్కగా జరిగిపోతుంది అనుకుంటా దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క హృదయంలో నుంచి స్తుతి రావాలి, స్తోత్రం రావాలి, అన్నీ మనం ఆపేసుకొని అసలు ఏ టైంలో మనం స్తుతించాలి దేవుణ్ణి, ఎలా మెలకుగా ఉండి మనం దేవుని పని చెయ్యాలి అనేది మనం గిద్యోన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇతను మనకి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోని కనిపిస్తాడు. గిద్యోని చరిత్ర కనిపిస్తుంది. గిద్యోని కంట అమాలేకీయులని ఓడించడానికి మిద్యానీయులు అమాలేకీలు వీళ్ళంతా కలిసి ఒక దండులాగా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళంట మిడతల దండులా ఉన్నారంట. అప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు ఇతనికి భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఆ వాళ్ళ దండుపేటలోకి వెళ్ళి వాళ్ళు చెప్పుకునే మాటలు విని నీవు ధైర్యం తెచ్చుకో అని చెప్పినప్పుడు అర్ధరాత్రి ఆ దండుపేటలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకంట కళ వచ్చిందంట. ఒకడికి కళ వచ్చి ఆ కళలో అతనికి ఏం కనిపిస్తుందంటే ఒలీవల రొట్టి అది దొర్లుకుంటూ వచ్చేసి వీళ్ళ దండుపేటలో ఉండే గుడారం మీద పడి దాన్ని పడగొట్టేసినట్టుగా చూశానన్నప్పుడు ఓహో, దేవుని యొక్క భయం వీళ్ళల్లో ఉంది, మన దేవుడు గొప్ప దేవుడు విజయం ఇస్తాడనే ధైర్యంతో అతను వెళ్ళి ఆ రాత్రి జామునే, మీరు న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండె పాళము కొట్టుకొనకు పోయి బోరలు ఊది తమ చేతిలో ఉన్న కొండలు పగలగొట్టిరి. ఎప్పుడు ఓదాలి, ఎప్పుడు స్తుతించాలి దేవుణ్ణి? చూడండి, నడిజాము మొదటి కావలి వారు ఇంకా ఉంచబడగానే మీరు 3 నుంచి లెగండి. 3, 4, 5 మంచి సమయాలు. ఈ సమయాల్లో లెగిసి దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తే గొప్ప దీవెనండి. మీకును మీ ఇంటి వారికి గొప్ప అద్భుతమైన దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. లోకమంతా మీకు తల వంచుతుంది. ఎందుకంటే మీరు మొదటి జామున లేచి ఎక్కడ మొరపెట్టారు? యెహోవా దేవుడు ఆయన యేసయ్యకి మీరు మొరపెట్టి ఆయన ముందు తల దించుకొని మీరు ప్రార్థన చేశారు. దేవుని దగ్గర తలదించిన వారు ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మిడతల దండు లాంటి మిద్యానీయులు అమాలేకీయుల్ని 100 మందితో వెళ్ళి కేవలం ఆయన చప్పుడు చేశాడు, బోరలు ఊదాడు, కొండల బాగా కొట్టాడు. అంటే ఏమి లేదు, ప్రార్థన చేశాడు, దేవునికి విజ్ఞాపన చేసినట్టు. అది దానికి అర్థం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన దేవుడికి చేసి ఏం చేస్తున్నాడంటే గొప్ప విజయాన్ని పొందుకుంటున్నాడండి గిద్యోను. అందుకే యేసయ్య తన లోకాసు వార్తలో ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఉపమానం చెప్పే ముందు ఒక మాట అంటారు ఆయన. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఒక మంచి ఉపమానం చెప్తారు. 32, 33 వచనాల్లో చూస్తే అక్కడ ఒక యజమాని కనిపిస్తాడు. అతడు తన గృహ నిర్వాహకులను పెట్టి మెలకువగా ఉండమని చెప్తారు. నేను ఎప్పుడు వస్తానో తెలీదు, మీరు మాత్రం మెలకువగా ఉండమని చెప్తాడనమాట. అప్పుడు ఏం చెప్తారంటే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషునికైనను పరలోకమందలి దూతకైనను కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ ఉపమానం చెప్పి యేసయ్య చెప్పిన మాటలు అనమాట. ఏంటంట, ఆ దినము అంటే యేసయ్య ఎప్పుడు వస్తాడో, రెండో రాకడ ఎప్పుడో, ఆ దినము కానీ ఆ గడియ కానీ తండ్రి నాకు చెప్పలేదు. తండ్రి చెప్పలేదు కాబట్టి నాకు కూడా తెలీదు, కుమారుడికి కూడా తెలీదు. కాబట్టి మీరేం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎదురు చూచే దాసుల్లాగా ఉండండి అంటాడనమాట. ఎందుకంటే ఆ యజమానుడు కూడానంట ప్రొద్దుగొంక వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిపోయి ఉన్నప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటాడనమాట. అంటే రాత్రి రావచ్చు, మిడ్ నైట్ రావచ్చు, ఎప్పుడైనా కూడా, కోడి కూసే టైంలో రావచ్చు, తెల్లవారుజామును కూడా రావచ్చు. అంటే ఇది ఒక సమయానికి సంబంధించి చెప్పటం లేదు, కానీ
ఏ దినము, ఏ గడియ, ఏ సమయంలో వచ్చినా కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, వారికే పరలోక రాజ్య ప్రవేశం అని చక్కగా చెప్తున్నారు. మార్క్స్ వార్త 13:36 వచనంలో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు వెలుకుగా నుండుడి అంటాడనమాట. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అకస్మాత్తుగా వచ్చి ఆ దాసుడు అంటే తిని తాగి కొట్టి నిద్రమత్తుతో పడుకున్నాడంట. అప్పుడు యజమాని అకస్మాత్తుగా వచ్చి అతన్ని ఏం చేస్తాడంటే నరకాగ్నిలో పడేస్తాడంటే, తీసుకెళ్ళి చెరసాలకు అప్పచెప్పేస్తాడంట. మనము దేవుల్లో రక్షణ పొందామని చెప్పుకోవడం కాదండి, ఎంతో మెలకువగా ఉన్నామనేది ముఖ్యం. మెలకువగా ఉన్న దాసుడు మాత్రమే దేవుడు పని అప్పచెప్పే వెళ్ళాడు. ఆ యజమానుడు ఆ దాసులకి పని అప్పచెప్పి వెళ్ళాడు, మీరు దేవుని పనిలోనే ఉండాలి, అంతేగాని మెలకువ లేకుండా, ప్రార్థన లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇంకెవరికి దీవెన లేకుండా, అన్ని జనుల్లో ఒక సాక్ష్యం లేకుండా మాత్రం చేసుకోకుండా మీ యొక్క కుటుంబాన్ని దేవుల్లో కట్టుకుంటారని విశ్వసిస్తూ ఈ చిన్న ప్రార్థనలో నాతో ఏకీభవించండి. యేసయ్యా, గొప్ప దేవ, ఘనదేవ, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా. ఇప్పుడు విత్తిన వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపచేయండి అయా. ప్రతి ఒక్కరికి తండ్రి తగిన అయా తండ్రి మెలకువ దయచేసి నీ అందు నమ్మకస్తులుగా తమ యొక్క కుటుంబాన్ని, తమ యొక్క జీవితాన్ని నీలో కట్టుకుంటూ పరలోక ప్రవేశ వారసులుగా తండ్రి ఉండడానికి సహాయము, కృప దయచేయమని వాక్యం ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.